వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఊరట లభించినట్లయింది. చాలా కాలంగా ఆయన విదేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండడం వల్ల ఆయన విదేశీ ప్రయాణాలకి కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానికి సానుకూల స్పందన వచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో గడపడానికి వెళ్తున్న జగన్కి ఇది నిజంగా ఆనందం కలిగించే విషయం అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు పార్టీ వర్గాల్లో కూడా ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఈసారి యూకే మరియు యూరప్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ మధ్యలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్కి వెళ్తారు. దాదాపు 2 వారాల పాటు ఆయన అక్కడే గడపనున్నారు. ముఖ్యంగా తన కుమార్తెలు విదేశాల్లో చదువుకుంటున్నారు కాబట్టి వారితో సమయాన్ని కేటాయించడానికి జగన్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అయితే కొన్ని రాజకీయ కారణాలు మరియు కోర్టు కేసుల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల హడావుడి ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ అనుమతి రావడం జగన్కి పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా గడిపే అవకాశం దక్కింది. అయితే కోర్టు ఈ పర్యటనకు సంబంధించి కొన్ని కఠినమైన షరతులు విధించింది. విదేశాలకు వెళ్లే ముందు ఆయన పూర్తి పర్యటనల వివరాలు మరియు కాంటాక్ట్ నెంబర్లు కోర్టుకు సమర్పించాలని కోరుతుంది. అలాగే ₹1,00,000 విలువైన పూచీకత్తును కూడా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రయాణం ముగిసిన వెంటనే తిరిగి రావాలని మరియు నిబంధనలు ఎక్కడ అతిక్రమించకూడదని స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కూడా ఈ షరతులకు అంగీకరించారు. గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్ళినప్పుడు కోర్టు నియమాలను పాటించినందున ఈసారి కూడా అనుమతి ఇవ్వడానికి కోర్టు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడిగా సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చాలా కష్టపడ్డారు. నిరంతరం జనాల్లో తిరుగుతూ సభలు మరియు ర్యాలీలతో బిజీగా గడిపారు. అయితే అదంతా అయిపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళి విశ్రాంతి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత పాదయాత్రకు సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా అని వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.